అభిషేకించబడిన యేసు రక్తములోనే. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తారా? ఆ నిద్రపోయే క్యాండిడేట్లన్నీ కూడా లేచి చెప్పమను, యేసు రక్తమే. ఎందుకు ఇంత కథ? ఇంకా వాక్యంలోకి వెళ్ళాలా? కొంచెం హుషారు, ఎందుకంటే చల్లగా వేరే ఉంది. తీసేసి ఆఫ్ చేసేసేదా మొత్తం, నిద్రపోకుండా అంటారు. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం చేత బలపరచబడదాం. గత దినముల నుండి 2 వారాలుగా మనం ఏం చూస్తున్నాం? ఏది మన సొంత ఊరు అంటే పరలోకం అని చూసాం. పరలోకానికి ఇప్పుడు మనము దారి అంతా ఎలా వెళ్ళాలో అవన్నీ చూపించేశాను. ఎవరు సొంత వారో చూపించేశాను. ఇవన్నీ క్లియర్గా మీకు తేటగా అర్థమయ్యేటట్టు దేవుని వాక్యాన్ని ప్రకటించేశాం. ఓకే, ఇప్పుడు ఆ పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే మనము ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉంటే మనం అక్కడికి వెళ్తామో కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. కాబట్టి గత వారము ఒక 4 పాయింట్లు చెప్పానని నేను అనుకుంటున్నాను. అంతేనా? ఇంక వేరేమైనా మర్చిపోయినారా? ఏం చెప్పాను గుర్తుందా? 4 పాయింట్లు ఒకసారి నెంబర్ వేసుకొని మళ్ళా దాటి వెళ్దాం. పరలోకం వెళ్ళాలంటే నెంబర్ 1, వాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పాను. 2వది, మార్పు నుండి బిడ్డల వంటి వాళ్ళగా మారాలని చెప్పాను. 3వది, ఏమి నీతి? శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలా? అధికమవ్వాలా అని చెప్పాను. 3వది. 4వది, ఆత్మలో పాపము లేని వారుగా ఉండాలి అని 4వ విషయం చెప్పాను. ఇప్పుడు మనం 5వ విషయంలోకి వెళ్ళిపోబోతున్నాం. 5వ పాయింట్ మనం అందరం తీసుకొని రాసుకోండి. పరలోకం వెళ్ళాలంటే మనకి ఇంకా ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? పరలోక రాజ్యం. మీరు ఏమనుకుంటున్నారు? పరలోకం అంటే ఆసామాసి అనుకుంటున్నారు నాయన. పరలోకము ఎంత అందమైన పట్టణము, ఎంత గొప్ప మంచి పట్టణము, ఎంత గొప్ప ఆశీర్వదించబడిన పట్టణము. అసలు ఆ పట్టణములో మనం ఎప్పుడు పోయి, అందుకనే పాడాం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఆ తాపత్రయము ఈ భూమి మీద ఉండాల. అదే పాడాం కదా. నీ అంతఃపురము ఈ లోకములో ఏమీ లేకపోవచ్చు, నీకు ఒక అంతఃపురం ఉంది, అది పరలోక రాజ్యంలో. అక్కడికి చేరాలన్న తాపత్రయం ఉండాలి. అసలు పరలోకాన్ని గురించినటువంటి సంగతి మీకు అంతగా పట్టనట్టుగా అంటనట్టుగా ఉన్నారు. దాని విషయాల గురించి మీరు పట్టించుకోకుండా క్రైస్తవ లోకం ఏదో ఉన్నాం, ఏదో బ్రతికినాం, ఏదో తిన్నాం, ఏదో ఒకరోజు చచ్చిపోతాం, కాబట్టి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, వెళ్తామో వెళ్ళమో తెలియదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. అసలు సైతాను గాడికి ఈ పరలోకం గురించి బాగా తెలిసిపోయిందమ్మా. ఎవరికి? సైతానికి, అపవాదికి ఈ పరలోక రాజ్యం యొక్క మహిమ, అది ఎంత మంచి ఊరో, అది ఎంత మంచి పట్టణమో వాడికి బాగా తెలిసిపోయి ఈ యొక్క పరలోకము రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలా, మనం పరలోకం వెళ్ళిపోవాలా, ఆ పరలోకం అంతా అక్కడే ఉండిపోవాలా, పరలోకాన్ని మనమే స్వతంత్రించుకోవాలని చెప్పి దానికోసమే ఫైట్ చేశాడమ్మా, యుద్ధం చేశాడమ్మా. ఎవరు? సైతాను గాడు. ఇది మాకు ఇచ్చేయి. ఎందుకంటే దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని దేవదూతలకి ఇవ్వలేదంట. ఎవరికి ఇవ్వలేదు? చదవండి నాయనా. దేవదూతలకి ఇవ్వలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను, అందరూ వాక్య భాగంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని. ఏ లోకము చెప్పండి నాన్న? పరలోకము. గుర్తుపెట్టుకోండి, ఏంటది? ఆ పరలోకమును ఆయన, ఎవరాయన? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆయన దూతలకు ఏం చేయలేదు?
లోపరచలేదంట. అనగా దూతలకి ఇవ్వలేదు. దూతలందరూ కూడా దేవుని యొక్క దూతలు ఉన్నారు, దేవదూతలు. ఈ దేవదూతలందరూ మనకు పరిచర్య చేయడానికి పరిచారకులుగా దేవుడు నియమించాడు. ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలని దేవుడు ఆశించాడు చెప్పండి? నాకని చెప్పండి. ఇక్కడ ఒక స్వార్థం రావాలి నీకు. ప్రతిదీ నాకంటావే. ఇక్కడ పరలోక రాజ్యం నాకు. హల్లెలూయా. కాబట్టి మనకు ఆ పరలోకము అనుకున్నాడంటే మనము ఆయన బిడ్డలము. ఎవరు మనము? కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపమును ధరించుకొని వచ్చిన వారు దేవదూతలకి ఆయన పోలిక, ఆయన స్వరూపం లేదు. కాబట్టి మనము ఎవరు అంటే ఆయన బిడ్డలము. రెండవది ఆయన పోలిక, ఆయన స్వరూపములో పుట్టిన వారం గనక మనకే ఇవ్వాలా అనుకున్నాడు. ఎవరు అనుకుంటున్నావా అని చెప్పి దానికోసం వాడు ఎంత ఫైట్ చేశాడంటే చూడండి. మీకు గుర్తు చేస్తాను, ఆల్రెడీ చెప్పిన మాటలే ఒకసారి మీకు గుర్తు చేస్తాను. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో చూడండి, చదువమ్మా. 7వ వాక్యం నుంచి చదవండి. 12వ అధ్యాయంలో 7వ వాక్యం. అంతటా పరలోకమందు ఏం జరిగిందంటమా? హలో, యుద్ధాలు ఏంటి? భూమి మీద కదా యుద్ధాలు జరిగేది. ఎక్కడ చూసినా యుద్ధాలు అక్కడెక్కడని. పరలోకంలో యుద్ధం జరిగిందంటమా? ఆలోచించారా ఎప్పుడైనా మీరు? అంతటా పరలోకమందు ఏం జరిగింది? ఎందుకు జరిగింది యుద్ధం? దేనికోసం జరిగింది యుద్ధం చెప్పండి? దేవదూతలు కొంతమంది సపరేట్ అయ్యారు, ఇంకొంతమంది దేవదూతలు దేవుని పక్షంగా సపరేట్ అయిపోయారు. ఈ పరలోక రాజ్యం, ఈ పరలోకాన్ని మాకే ఉండాలా, మాకే కలగాలని చెప్పి ఒక గుంపు లేచి ఫైట్ చేసింది, యుద్ధం చేశారు. చూసారమ్మా? అప్పుడు చూడండి, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో, ఆ ఘట సర్పము అన్న చోట అపవాది సాతానుతో, చూడండి, ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. ఆ ఘట సర్పము వాళ్ళతో పాటు కొంతమంది ఏం చేశారు? దూతలు కూడా. చూడండి, ఎప్పుడైనా ఒకరు అగైనిస్ట్ అయ్యారంటే, ఒకరు విరోధం అయ్యారంటే, ఆ విరోధమైన వాళ్ళతో ఇంకొంతమంది ఏం చేస్తారు? చేరిపోతారు, యాడ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే అక్కడ కూడా పరలోకంలో జరిగింది. ఏంటి ఆ పరలోకంలో? చూడండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేక ఏం చేయరంట? గెలవలేక పోయిరి. ఎట గెలుస్తారు దేవుని మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు? చూసారా? లేకపోయిందంట. ఇప్పుడు వాళ్ళకి స్థలం లేదు. ఇప్పుడు పరలోకంలో స్థలం ఎవరికి ఇవ్వాలని? తన బిడ్డలకి ఇవ్వాలని. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందమ్మా అందరు? అమ్మా లుదేమ్మా అందమ్మా ఏమా కొంచెం ఇంగివా சொல்றேன் ஏஞ்சிவா. நீ நரகத்துக்கு போயிட்டு போறேன்னு பயப்படுறமா நான். ஐயோ, இங்கே வா, கிட்ட வா, இங்கே வா. நல்லா சட்டமா ஆணிக்கு என்ன தூக்கம் வந்துடும். యేసు రక్తమే. బాగా వినండి నాన్న, ప్రతి ఒక్కరు నాయన జాగ్రత్త వినండి నాయన, నేను చెప్తున్నది. అంటే సైతానుకు అప్పుడు పరలోకం ఎంత మంచిదో చూసారా? ఎంత గొప్ప లోకమో, దాని మీద వాడు ఎంత ఆశ పెట్టుకున్నాడో. ఏదో నిన్న పని మనిషిగా ఏం చేశాడు దేవుడు? సృష్టించి ఒక్కొక్క పని కోసం, తన బిడ్డలకి పరిచర్య చేసేదానికోసం మిమ్మల్ని నియమించుకున్నాడు. అట్లాంటి వాళ్ళు పరలోకమే మాకు వచ్చే అని చెప్పి దేవునితో పోరాడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఆయన పోరాడలే. ఆయన పక్షంగా ఆయనతో పోరాడే కెపాసిటీ ఎవరికి లేదు. ఆయనకి సాటి సరి సమానం ఎవరు లేదు. ఆయన దేవదూతుల్లో మికాయేలును అతని దూతలను, వీళ్ళందరూ దేవుని పక్షంగా ఉండేవాళ్ళు. ఘట సర్పమును దాంతో కూడా కొంతమంది దూతలు, వీళ్ళు ఇంకొక గ్రూపు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది? కాబట్టి దేవుడు ఫైట్ చేసేదానికి ఫైట్ అంతా ఆయన చేయలేడు. ఊరికంటే చాలు వాడు అంతే అయిపోవాలా.
కాబట్టి ఈ బచ్చాగాడితో నేనంత ఫైట్ చేయలేను, మీరు చూసుకుంటారా నాన్న సంగతి ఏంటని చెప్పి మికాయేలుకి వాళ్ళకి అప్పగిచ్చేశాడు. వాళ్ళు దేవుని పక్షంగా ఫైట్ చేసే వాళ్ళు కనుక గెలవకుండా ఉండలేరు, గెలిచారు. అపవాది అక్కడ ఏం చేశాడు? ఓడిపోయాడు. ఆ ఘట సర్పం ఓడిపోయింది. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏమి లేకుండా పోయిందంటే పరలోకంలో స్థలము లేకుండా పోయింది. అర్థమవుతుందా నాన్న? కనుక ఇప్పుడు ఆ స్థలం వాళ్ళకి లేకుండా ఇప్పుడు స్థలం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? తన బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నాడు. తన పిల్లలకే దాన్ని కలిగించి తన పిల్లల కోసమే ఇవ్వాలని చెప్పి ప్రభు ఎంతగా ఇది చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఏమైనా పెట్టుకుంటే మీ పిల్లలకే ఇస్తారా, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, స్థలాలు కొన్నారు, ఎవరి కోసం? వేరే వాళ్ళకి ఇచ్చేయకూడదా? అంటే స్వార్థమా? అప్పుడు దేవుందే కాదు. నా బిడ్డలు నీకే, నీ పిల్లలకి స్థలాలు కొనాలని, పొలాలు కొనాలని, ఇల్లులు కట్టియాలని నువ్వు ఎంత ఆశపడితే నా దేవుడు నీ కోసం పరలోకంలో స్థలం సిద్ధపరచడం ఒక్కసారి ఆలోచించండి పరమ తండ్రికి. అందుకనే చెప్తాను నీకు ఒక గుడ్ న్యూస్. ఈ లోకంలో నీకు స్థలాలు లేకుండా పోవచ్చు, హల్లెలూయా. పొలాలు లేకుండా పోవచ్చు, హల్లెలూయా. ఇల్లు వాకిలు కూడా లేకుండా పోవచ్చు, హల్లెలూయా. అయితే నీకొక స్థలం ఎక్కడుంది? పరలోకములో ఉంది. అక్కడ ఉంది కాబట్టి నువ్వు పోతేనే కదా అక్కడ స్థలాన్ని స్వాధీనపరచుకోగలుగుతావు. ఇప్పుడు అక్కడ స్థలం ఉందా లేదా? ఈ స్థలాన్ని దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నట్టుగా అక్కడి నుంచి వచ్చిన యేసుప్రభుల వారు, సాక్షాత్తు యేసుప్రభుల వారే ఏం చెప్పారు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయములో, దుగో మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ఎదుగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఏం చేస్తున్నాను? ఉందేనా? ఏం సిద్ధపరచడానికి వెళ్తాను? ఎక్కడా? పరలోకములో. హల్లెలూయా. చూసారమ్మా? అప్పుడు మనందరికీ అక్కడ ఏమి సిద్ధపరచవుతా ఉంది నాన్న? ఎవరు సిద్ధపరుస్తూ ఉండేది? యేసుప్రభుల వారు మీ అందరి పేరు మీద ఒక మంచి స్థలాలు, ఇల్లులు కట్టి మీకు పోయినప్పుడు పట్టా మీ చేతిలో పెట్టబోతాడు. హల్లెలూయా. అదిగో వచ్చేసావా? రా నాయన, ఇస్తారమ్మా, నువ్వు ఈ పక్క ఈ ఇల్లు నీది, సువార్తమ్మ ఈ ఇల్లు నీది, రూతమ్మ ఆ ఇల్లు ఇస్తా ఉంటే ఎట్టుంటుంది నాన్న? ఈ స్థలాలన్నీ నాకే కావాలని పోరాడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే వాడు గెలవలేకుండా పోయాడు. గెలవలేకుండా వాడు ఏం చేశాడంట చూడండి. కాగా చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడి పని ఏంటంటే సర్వలోకమును లోకాన్ని మోసపుచ్చుచు అన్న మాట, సర్వలోకమును అన్న మాట దగ్గర మనుషులు అని రాసుకోండి. లోకమంటే మట్టి కాదోయ్, ఆవులు ఇచ్చేసాయి. లోకమంటే మట్టి కాదు, లోకమంటే గుర్తుపెట్టుకోండి. అందుకని మనుషులందరినీ ఏం చేస్తున్నాడని మోసపుచ్చుచు అపవాదియు, ఆయనకి ఏం పేరంటమా? అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడికి పడద్రోయబడెను? భూమి మీదకి. పాతాళంలో కాదు పాప, ఇప్పుడే కాదు, ఒక రోజు వస్తుంది అప్పుడు అది ఈ భూమి మీదకి ఏం చేయబడ్డాడంట? పడద్రోయబడెను. అది భూమి మీద. అది ఇప్పుడు పడద్రోయబడెను అంటే మీరు అక్కడికి ఆగిపోతారని అక్కడే రాసేసాడు. అందుకనే బైబిల్లోనే ఉంటుంది. ఏది బైబిల్ క్వశ్చన్, బైబిల్ ఆన్సర్. అందుకనే ఎక్కడంట? అది భూమి మీద పడదోయబడెను. ఎక్కడ పడదోయబడిందంట? ఎక్కడ స్థలం లేకుండా? పరలోకములో స్థలం లేకుండా. ఇప్పుడు ఆడ పోగొట్టుకుని ఏడొచ్చి పడ్డాడు. చూసారా? పడద్రోయబడిను. అది భూమి మీద పడదోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏం చేస్తున్నాడంట?
పడద్రోయబడిరి. ఇట్లా పడదోయబడినటువంటి వాడు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనుషుల్ని ఏం చేస్తున్నాడమ్మా? చెప్పండి నాన్న. నువ్వు మోసపోతున్నావంటే నిన్ను మోసపరుస్తున్నది మనుషులు కాదు. ఎవరు మోసపరుస్తూ ఉండేది? సాతానుగాడే నిన్ను మోసపరుస్తున్నాడని గుర్తుంచుకో. హల్లెలూయా. అపవాది మోసగిస్తున్నాడు, అపవాది నీకు మోసం చేస్తున్నాడు. మనుషుల్లో దూరి ఇంత మోసమా, ఇంత మోసం అంటే లేదు, వాడే చేస్తున్నది. ఇంతెందుకు నాన్న, యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చేలోపు యేసుప్రభుని అలగ్గా తీసుకువెళ్ళి కొండ మీదకి, కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి వేశాడు. అలగ్గా పట్టుకొని వెళ్ళిపోయి, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ నాకు ఇవ్వబడింది, నువ్వు నాకు సాగిలపడు, నీకు ఇది ఇచ్చేస్తా. ఏది? ఈ లోకము, ఈ లోక రాజ్య మహిమాలన్నీ చూపించేశాడు. దేన్ని? అక్కడ అదే రాయబడింది, లోకమును, ఈ లోక రాజ్య మహిమలన్నీ ఏం చేశాడంట? చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయినాడంటమా. నిన్ను తోడుకొని పోడు, యేసుప్రభునే తోడుకొని పోయినాడంటే, అందుకని నిన్ను కూడా ఎక్కడికెక్కడికో తోడుకొని పోతా ఉండేది. ఓకే. ఈ లోక రాజ్యములన్నిటినీ ఇక్కడ అండర్లైన్ చేయండి. వాటి మహిమను, అంటే ఈ లోకానికి కూడా ఒక మహిమ ఉంది, వాటి మహిమను ఆయనకు చూపించి నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటిని నీకిచ్చేదనని. ఇప్పుడు ఈదిని, వీటి మహిమనంతా నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకేమి ఇవ్వాలా? అంటే అర్థమేమి? నేను నిన్ను నీకు ఇచ్చేస్తాను. నీ సీట్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎవరి పక్కన ఉంది? తండ్రి కుడి పార్శ్వంలో ఉంది. ఆ సీట్ నాకి. అది వాడి ప్లాన్. మీకు అర్థమైందా? ఈ లోకము, లోక మహిమలన్నీ చూపి ఏం యేసుప్రభు తెలుదా? ఈ లోక మహిమలంతా ఎందుకంటే కలిగి ఉన్నవి ఏవియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును కలిగించిన వాడు నా దేవుడు. కలిగించిన దేవునికి ఇవన్నీ చూపించి, చూడు ఈ లోక మహిమలంతా ఎట్టుందో, ఇవన్నీ నీకే చేస్తాను, అనుభవించు. ఏంటి ఆ లోకాన్ని గురించి ఆలోచిస్తున్నావు? వచ్చి ఏదో సాధించేసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు, వెళ్ళబాకు, నువ్వు ఏడే ఉండిపో. నేను కావాల్సింది పడదోయబడ్డాను కదా, నేను ఆడికి వచ్చేదానికి నాకు సీట్ లేదు కాబట్టి నన్ను అక్కడ స్థలం లేకుండా దోసేశారు. ఇప్పుడు నీకు ఈ స్థలాలన్నీ ఏం చేస్తా? నీకు ఇచ్చేస్తా, నాకు ఆ స్థలమే. అర్థమవుతుందా నాన్న? అప్పుడు వాడు ప్లాన్ ఎట్టుందో చూసావా? ఇప్పుడు యేసు ప్రభువుని అలాగనే చేసిన ఆయన మనలందరినీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోకం గురించి నీకు మరిపించేసి, మోసగించేసి, ఈ లోక మహిమలంతా చూపించేశాడు. నీకేం చేశాడు? ఈ లోక మహిమలంతా చూపించాడు. అదిగో ఈ లోక మహిమలను చూసి మనం ఏం చేయకపోయినామంటే భ్రమిసిపోయి, అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంది, అందులోను 7 వండర్స్ వేరే ఉందంట. ఎన్ని వండర్స్? మహిమలు ఇవన్నీ చూస్తే మీరు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వండర్స్ దగ్గరికి పోయినారంటే. కాబట్టి ఏం వండర్స్ అంటే వింతలు, అద్భుతాలు. కాబట్టి 7 ప్రపంచ వింతలు, 7 వింతలు. ఈ 7 వింతలు ఇంకా మించినవన్నీ ఉంది. ఇవన్నీ మహిమలు నీకు చూపించేసి నీకేం చేసేదంటే ఇదే శాశ్వతం అనుకొని నిన్ను మోసగుంచి ఇక్కడే కూర్చోపెట్టేసి ఇక్కడి నుంచే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ స్థలం నాకు దక్కని, ఆ స్థలం నాకు చోటు లేని ఆ స్థలములో నీ పిల్లలకి ఇస్తానన్నావు కదా, నీ పిల్లలకే దక్కకుండా చేస్తా. వాళ్ళని కూడా నాతో పాటి ఏం చేస్తాను? వేరే స్థలం ఉంది, ఆ స్థలానికి తీసుకెళ్ళిపోతా. ఏంటి ఆ స్థలం? నరకం. అక్కడికి తీసుకెళ్ళిపోయి వదిలేస్తా. ఇది వాడి ప్లాన్. అర్థమైందా నాన్న? అందుకోసమే ఇప్పుడు పాయింట్లోకి రాకముందు మీకు దాన్ని వివరించడానికి ఇంతవరకు వచ్చాను. అప్పుడు సాతానుకు ఆ పరలోక రాజ్యం గురించి ఎంత బాగా తెలుసుంటే, ఎందుకంటే ఆడు ఉన్నాడు కాబట్టి దాని గురించి తెలుసు వాడికి. యేసు ప్రభుకి తెలుసు.
దానికోసమే ఫైట్ చేశాడంటే ఈరోజు బాగా గమనించండి, ఈ భూమి మీద ఉండేటప్పుడు మనం కూడా పోరాడాలా వద్దా? ఎక్కడికి? దేంతో పోరాడాలంటే సాతానుతో పోరాడి, ఒరే మేము అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం, మా జోలికి రావబాకరా స్వామి అని చెప్పి వాణ్ణి దూరంగా ఉంచి మనమందరం వాటితో పోరాడి జయించి దేవుని సన్నిధిలో పోయి చేరడానికి సిద్ధపడాలా. ఆమేన్. అలాగా నిన్ను అక్కడికి వెళ్ళనీయకుండా నిన్ను మోసపరిచేటువంటి ఒక మోసమైనటువంటి ఒక కార్యములో ఒకటి, నిన్ను వెళ్ళనీయకుండా చేసేటువంటి కార్యాల్లో ఒకటి, అపవాది చేస్తున్నటువంటి క్రియల్లో పనిలో ఒకటి, అదిగో పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనము ధనవంతులముగా ఉండకూడదు. ఆ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. ఏంటంటే, నీ ధనము నిన్ను పరలోకము చేర్చదు సుమి. టైటిల్ రాసుకోండి ఇప్పుడు. టైటిల్: నీ ధనము నిన్ను పరలోకము చేర్చదు సుమి. 5వ పాయింటే రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు 4-5 పాయింట్లు చెప్దాం అనుకుంటే ఈ ఒక్క పాయింటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. బాగా గమనించి, నిన్ను పరలోకము చేర్చదు సుమి. చెప్పండి. సరే, ఇప్పుడు బాగా ఆలోచించండి నాన్న, నా మాట గమనించండి కొంచెంసేపు. ధనము అంటే సాధారణమైన ధనవంతులు అది ఈరోజు మనం చూడబోతున్నటువంటి బైబిల్ గ్రంథంలో. అందరూ కొత్త నిబంధనలోకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, 24-25 ఈ 2 వాక్యాలు మనం చూద్దాం. చదవండి నాన్న. ఇప్పుడు ఆయన మాటలకు శిష్యులు ఏం చెందారమ్మా? ఆశ్చర్యపడిపోయారంట. విస్మయం ఉంది. వారు విస్మయం పొందిరి, వాళ్ళు విస్మయం పొందిరి అని చెప్పి రాయబడింది. విస్మయం ఉంది అని వరకు చదివా కదా నాన్న, అది తప్పైపోతుంది నాన్న. బాగా గమనించండి, యేసు ప్రభు మాటలకి వాళ్ళు విస్మయం పొందిరి. ఈ సంఘటన కొంచెం బాగా గమనించండి. ఏం చెప్తే వాళ్ళకు విస్మయం వచ్చేసింది? విస్మయము అంటే ఏమి? ఆశ్చర్యపడ్డారు కదా. ఎందుకు ఇంత ఆశ్చర్యపడ్డారు అంటే మీరు చదవండి దయచేసి. అందుకే యేసు తిరిగి వారితో ఇట్లా నేను ఏం చెప్పారంటే 23వ వాక్యాన్ని చదవండి ఇప్పుడు. అప్పుడు యేసు చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఏం చేశాడంటే ఒకసారి చూసి, అమ్మా, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. అంటే ఎవరంటున్నా ఆయన? ఆస్తి గలవారి గురించి. ఎవరి గురించి? పిల్లలు పిల్లలు నాన్న కూర్చోబెట్టుకుని నేను కొంచెంసేపు నాన్న వెళ్ళకూడదు, తిరగకూడదు అట్లా. కొంచెంసేపు యేసు రక్తమై వినండి నాన్న. ఎందుకంటే పెద్దవాళ్ళే మీరు కంట్రోల్ చేసి పెట్టుకోండి నాన్న. తెరిచి మూస్తే మళ్ళీ యేసు నిలబడదు. దయచేసి ఇదొక ప్రాబ్లం, కొంచెం వినండి దయచేసి. దేవుని బిళ్ళరా, వాక్యములు మనం చూస్తున్నాం ఒక సంఘటన. ఇక్కడ సందర్భం అందరికీ బాగా తెలిసినది. క్రైస్తవ లోకం అంతా ఎక్కువగా దీన్ని విన్నదే, మనమందరం కూడా చాలాసార్లు విన్నదే. ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఎవరితో చెప్పాడు, ఏం చెప్పాడు, ఎందుకు వీళ్ళు ఆశ్చర్యపడ్డారంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఒక సంగతి చెప్తున్నాడు. ఎందుకు? ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటన్నా? ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు. కాబట్టి ఎవరు వెళ్ళరు అంటే చూడండి, నీ ధనము నిన్ను పరలోకానికి చేర్చదు అని మనం చూస్తున్నాం. ఎందుకో యేసు ప్రభు దానికి సమాధానం చెప్తున్నాడు. అది ఏంటి ఏమన్నది మన బైబిల్లో నుండి నీట్గా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చూడాలా. 17వ వాక్యం నుండి చదువుతాను, వినండి. నేనే ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. అంటే ఇప్పుడు వీడికి ఏం ఆశ ఉంది నాన్న? అనగా పరలోకం వెళ్ళడానికి ఆశ ఉంది.
ఎక్కడికి వెళ్ళేదానికి కేలు సిరిచింది అప్పుడు వసనం కేలు అంటే నన్నే చూడాలి నాయన. చూడండి, పరలోక రాజ్యం వెళ్ళాలా ఈ భూమి మీద ఉండేటప్పుడు వాడికి మంచి ఆలోచన వచ్చేసింది. బాగా వినండి నాన్న, ఎక్కడికి వెళ్ళాలని. ఇప్పుడు ఆ ఒక్కడు అన్న మాట మీరు రాసుకోవద్దు, ఇది ఉంటే రాసుకొని టక్కని చెప్పేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వాక్యములో యవ్వనుడు అని ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో 8వ వాక్యములో ఒక అధికారి అని ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యములో మిగుల ఆస్తి గలవాడు. ఈ 3 క్వాలిటీస్ వాడి గురించి 3 అధ్యాయాల్లో రాయబడింది. 3 సువార్తల్లో రాయబడింది. ఈ 3 సువార్తల్లో మళ్ళా ఒకసారి చెప్తాను, టకటకటకని రాసుకోండి, టైం లేదు. మత్తయి సువార్త 19:22లో యవ్వనస్తుడు అని రాయబడింది ఆయన గురించి. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యములో ఒక అధికారి అని రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యములో మిగుల ఆస్తి గలవాడని రాయబడింది. ఇప్పుడు ఈయన ఏమందామంటే యవ్వనస్తుడైన అధికారి అయిన మిగుల ఆస్తి గలవాడు. ఇప్పుడు ఎట్ట 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 అంటే ఆయనైనా అట్ట చూసుకోండి. హల్లెలూయా. ఎవరైనా ఇప్పుడు 3 అధ్యాయాలు మనం జల్లించి మనం తీసుకుంటే మంచి యవనస్తుడు, రెండవది ఒక మంచి ఆఫీసర్, తర్వాత మిగుల ఏ స్థితిలో చూసినా తనకి ఏమి కొద్దువ ఈ భూమి మీద లేదు, ఏ తక్కువ లేదు, బీదవాడు కాదు, దరిద్రుడు కాదు, ఏం కాదు. అబ్బా వయసా మంచి యవన ప్రాయం, ఉద్యోగమా మంచి ఆఫీసర్, అధికారి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న ఆఫీసర్, మంచి ఆఫీస్ వర్క్ సూపర్గా ఉంది. తర్వాత చూస్తే ఆస్తి పాస్తులు అంటే కొంచెం కాకలేదు, మిగుల ఆస్తి గలవాడని ఉంది. దేవుని బిడ్డలరా బాగా గమనించి, ఇట్లాంటి వాళ్ళకి ఈ ధనవంతులకు పరలోకాన్ని గురించి, ఈ లోకంలో ఇప్పుడు సుఖ సౌఖ్యాలు శాంతులు అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళకి పరలోకం గురించినటువంటి ఆలోచన ఉందా? మనం చచ్చిపోతే పరలోకం వెళ్తామన్నటువంటి ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మనం చనిపోతాం. ధనవంతులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకవేళ టాటా బిర్లా కానీ, అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, తర్వాత ఇంకెవరెవరో ఉన్నారు కదా నేను 10 టాప్ మోస్ట్ ధనవంతులు. ఈ ధనవంతులందరూ ఎప్పుడైనా ఈ భూమి మీద ఉండేటప్పుడే ఆలోచించుంటారు, నేను పరలోకం వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎవ్వరికి. అయితే ఈ ధనవంతుడికి ఉంది, అన్నీ ఉంది. అయితే వీడికి ఆలోచన వచ్చింది, మంచిదే, వెంటనే మనం ఏదో ఒకరోజు చచ్చిపోతాము, చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలా, ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వాలా. వారసుడు అవ్వడం అంటే మీకు అర్థమవుతుందన్న, స్థలం ఉంది, స్థలం నా కోసం సిద్ధపరచున్నాడు. ముందు చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్థలానికి నేను వారసుడు అవ్వాలా, ఆయన మా డాడీ, నేను దానికి వారసుడు అవ్వాలా. అర్థమవుతుందా నాన్న? మీ నాన్న స్థలం కొనిపెట్టేశాడు, ఇల్లు కట్టి పెట్టేశాడు, కొడుకే కదా దాని వారసత్వం. ఇప్పుడు దానికి వారసుడు అవ్వాలంటే నేనెట్టుండాలా, నేనేం చెయ్యాలా, నేను ఎలా బ్రతకాలా, ఎలా జీవించాలా అని చెప్పి ఎవరిని అడగాలో ఆయన్ని వచ్చి అడిగాడు. ఎందుకంటే ఎందుకు ఈయన వచ్చి అడిగాడు? వీళ్ళని ఎందుకు అడగలేదు? టకాన్ చెప్పండి త్వరగా. ఆయన ద్వారానే వెళ్ళాలా, పాయింట్లో ఉన్నాడు. వెరీ గుడ్, అట్టుండాల. పరలోకానికి మార్గం చూపించేది ఎవరన్నాను నేను? ఆ ఊరికి వెళ్ళాలంటే దారి ఎవరన్నాను? యేసు ప్రభుల వారే. అది తెలుసుకొని ఉన్నాడు వీడు. వెళ్ళాలంటే ఈయనే కదా మార్గం, ఈయనే కదా దారి, ఈయన్నే అడగదాం, నాకు ఒక దారి చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు అని చెప్పి, అయ్యా నేను అక్కడికి వెళ్ళాలయ్యా, నేను అక్కడికి వెళ్ళాలంటే అద్భుతంగా చెబుతా, సద్బోధకుడా అని అద్భుతంగా పిలిచి, చూడండి ఎట్ట రావాలో వచ్చాడు. రెండవది, మీరెవ్వరూ మోకాళ్ళు లేరు, వాడేం చేస్తున్నాడంటే మోకాళ్ళు ఊని, ఏముందిమా ఊని మా వాడి క్యాడర్ ఎట్లా అంటే నేను చెప్పానమ్మా, మంచి ఫస్ట్ యవ్వనస్తుడు, రెండవది అధికారి, మూడవది
వీళ్ళకు మోకాలు వేయాలనిపిస్తుందా? వాడు చూడు, రావాల్సింది వచ్చాడు, మోకాళ్ళు అద్భుతంగా వేసి. ఇప్పుడు బాగుంది, స్పీచ్ బాగుంది, వే ఆఫ్ టాకింగ్ బాగుంది, సూపర్. నీల్ డౌన్ చేయడం, మోకరేయడం బాగుంది, అనగా తగ్గించుకుంటున్నాడు, బాగానే ఉంది, ఓకే సూపర్, అన్ని బాగుంది. చూడండి, నిత్య జీవానికి వారసుడు అవ్వాలి. ఏది అడగాలో తన జీవితంలో అన్నీ ఉంది. ఇప్పుడు పొందుకోవాల్సింది ఏంటంటే, నేను ఏం పొందుకోవాలా? నేనేదో ఒక రోజు చనిపోతాను, నేను నిత్య జీవం పొందుకోవాలి. ఆ నిత్య జీవం పొందుకోవాలన్న ఆశతో నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఎవరిని అడిగారు? యేసు ప్రభుని. ఎందుకు ఆయన అడగాల్సి వచ్చిందని చెప్పాను? చెప్పండి నాయన. ఆయనే ద్వారము, ఆయనే మార్గం. ఎక్కడికి? ఆ నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి. కనుక ఆయన్నే అడిగాడు, వేరెవరిని పోయి అడగలేదు. కాబట్టి మీరు కూడా వాళ్ళని వెళ్ళి ఎవరిని అడగాల్సిన పని లేదు, ప్రభువుని అడగాల. అడిగితే ఇంకే యేసు ప్రభు, నన్ను ఎందుకు సత్పురుషుడని ఇలా చెప్పుచున్నావు? చెప్పేశాడు. దేవుడు ఒక్కడే కానీ మరెవడు సత్పురుషుడు కాదు. ఇప్పుడు 10 ఆజ్ఞల గురించి చెప్పేశాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చొద్దు. మోసపుచ్చేవాడు ఒకడున్నాడు, నువ్వు మోసపుచ్చొద్దు, తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఇవన్నీ నీకు తెలియను కదా అంటే, వాడు ఇది తెలియాలంటే వాడు ఏమై ఉండాలా? ఇదన్నీ తెలిసి ఉండేవాళ్ళు ఎవరు? ఇది చదివి ఉంటే కదా నాయన, ఇది తెలిసి ఉంటేనే కదా నాయన ఇది నీకు తెలియను అనేదానికే. ఇవన్నీ ఆడుంది, ఈ మాటలన్నీ వాక్యమే కదా ఇప్పుడు చెప్తున్నాడు. ఇవన్నీ నీకు తెలియను కదా అని చెప్తున్నాడంటే వాడు బాగా బైబిల్ చదివి ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు నిత్య జీవం గురించి తెలియాలంటే బైబిల్ తెలిసిన వాడికి నిత్య జీవం గురించి తెలుస్తుంది. ఈ ప్రశ్న అడిగాడంటే వీడికి బైబిల్ కూడా బాగా తెలిసి ఉంటుంది. అందుకనే చెప్పాడు, ఇవన్నీ పాటిస్తున్నావా? చూసారమ్మా, ఇవన్నీ మీరు ఇట్లా ఆలోచించరు, వాక్యాన్ని మీరు ఇట్లా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. మీ వేలో చదివేసి నేరుగా వెళ్ళిపోయారంటే మీకు అర్థం కాదు. అందుకనే ఇలాగే చదవాలా, ఇలాగనే చూడాలా, వాక్యాన్ని తరచి చూడాలా, అందుకనే ధ్యానించాలా, పరిశీలనగా చదవాలా. బైబిల్ని ఎట్లా చదవాలా చెప్పండి ఆయన. అది మామూలుగా చదవకండి, పరిశీలించి చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి అని బైబిల్ చెప్తుంది. దీన్ని పరిశీలించకపోతే కాదు. అందుకనే చూస్తున్నా. నీకు తెలియను కదా అన్నాడంటే వాడికి ఎట్లా తెలుసు అంటే, వాడు చదువుకొని ఉంటేనే కదా. మీకు నాకు మనకు ఒకవేళ తెలుసా తెలీదా? మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. అందుకని తెలియను కదా అని అతను చెప్పిన. అందుకు అతడు బోధ కూడా ఇంతకుముందు చెప్పిన మాట ఏమి? ఇప్పుడు ఏం ఎత్తేసాడు? ఇంకా చెప్పేలోపు ఒకటి కట్ చేశాడు. చూసారా, మర్యాద తగ్గుతూ ఉంది. ఇప్పుడు వాడు స్టెప్ బై స్టెప్ డౌన్ అయ్యేది చూపిస్తాను మీకు. అందుకని బోధ కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటునని చెప్పాను. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, ఈ మాట కొంచెం రౌండప్ చేసుకుని నాయన, భలే ఉంది నాయన. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడు నిన్ను ప్రేమించడం వేరు. ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమించుంటాడో చెప్పండి నాన్న. వాక్యం బైబిల్ గ్రంథాన్ని బాగా తెలిసి పెట్టుకున్నాడు. అందులోనూ పరలోకం వెళ్ళాలా, తండ్రితో కూడా పోయి ఉండాలా, ఆ స్థలాన్ని స్వతంత్రించుకోవాలా అన్న తాపత్రయం ఈ బిడ్డలో ఉందంటే నిజంగా ఈ బిడ్డను నేను ప్రేమించాలని ప్రేమిస్తున్నాడు మా. ఎందుకు ఈ పరలోకపు సంగతులు మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా నాయన? యేసు ప్రభుల వారే వచ్చి ప్రజలకి ఆ యేసు ప్రభు మార్గాన్ని చూపించి వెళ్ళారు. ఇప్పుడు ఆయన మార్గం చూపించేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎవరు మార్గం చూపించాలా? టకటకని చెప్పండి నాన్న, విను బాగా నాయన. రెండోసారి ఫస్ట్ ఒకసారి విని, అందుకే మనసు పెట్టి విను. ఇంకవామా ఇంకవాడ నేంతిరా ఇంక వందరు ఇంత పక్క వందరు ఓ దోశ తిరుంపొడా இருக்கோங்கவா சரி விடு. நீ போமா, நீ இந்த பக்கம் எந்திரி. హల్లెలూయా. యేసు రక్తమే. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాను ఇప్పుడు.
యేసు ప్రభు మార్గం చూపించేశారు. యేసు ప్రభు మార్గం చూపించేసాడు. నెక్స్ట్ ఎవరు మార్గం చూపించాలా? అమ్మా, యేసు ప్రభు వచ్చాడు, ఏమి అర్థం కాలేదు క్వశ్చన్. నేను యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చి మార్గం చూపించేసి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మార్గం చూపించేది? ఇంతసేపు దానికి మీ మట్టి బుర్రలు ఎత్తుకొని పోయి మట్టి కుంపలయ్యా. షార్ప్గా ఉండండి నాన్న. ఏమి అందుకనే కదా 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకునేది యేసు ప్రభు? తన తరువాత వీళ్ళే ఏం చేయాలా? ఎక్కడికి? పరలోకానికి మార్గం చూపించాలా అని చెప్పి వాళ్ళని ఎన్నుకునింది. అటు తర్వాత అపోస్తులని ఆయన పౌలు గారిని ఎన్నుకుని, ఇంకా అటు తరువాత అనేక మంది వాళ్ళు భూమి అందంతటా చెదిరిపోయి అనేకులకి మార్గం చూపించేటట్టు చేశారు. ఆ తరంలో వచ్చిన తర్వాత ఇప్పుడు సేవకులుగా మేమే ఏం చేయాలా? ఎక్కడికి? ఇది చెప్పకుండానే, మీకు మార్గం చూపించకుండానే నేను చచ్చిపోయానంటే మీరందరూ నరకానికి వెళ్తే లెక్క అడిగేది నన్నే కదమ్మా. మీరు ఆసామాసిగా అనుకుంటున్నారమ్మా ఈ వాక్యాలను. ఎందుకు ఈ వాక్యాలు చెప్తున్నాను అర్థమవుతుందనన్నా. మిమ్మల్ని అందరినీ నేను పోయిన వారం చెప్పాను, మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను. నిత్య రాజ్యం చేర్చాలా, నిత్య జీవంలో చేర్చాలా. నిత్య జీవం చేర్చేంత వరకు వదలకూడదు, మార్గం చూపించాలా. అలా మార్గం చూపించడానికే నీకు వాక్యాలు చూపిస్తాను. నా జీవం ఏ పాటిదో తెలియదు కదా, కాబట్టి నేను బ్రతికుండేటప్పుడే మీకు మార్గం చూపించేసి చనిపోవాలా. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు అతనిని ప్రేమించి అన్నాడంటే ఏమి, నేను బాగా అర్థం చేసుకున్నాను. మీరు కానీ ఈ రూట్లోనే ఆ మార్గం గుండానే ప్రవేశించారనుకోండి, ఖచ్చితంగా చక్కగా బైబిల్ చదివి ప్రార్థన చేసి నిత్య జీవానికి వెళ్ళాలన్న తాపత్రయం తపనతోనే బ్రతికారంటే నిన్ను కూడా సేవకుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే యేసు ప్రభు అతన్ని చూసి అతనిని ప్రేమించాడంట. ఆయన యవ్వనాన్ని ప్రేమించాడా అనుకుంటున్నారా? ఒక అధికారి కాబట్టి ఒక ఆఫీసర్ వచ్చేసాడని చెప్పి తన దగ్గరికి దాన్ని బట్టి ప్రేమించాడు అనుకుంటున్నావా? లే, ఆయన మిగిలిన ఆస్తి గలవాడు గనక తన ఆస్తిని చూసి ప్రేమించాడు అనుకుంటున్నావా? కాదు. తనలో ఉన్న ఆశ, తనలో ఉన్న ఆసక్తి, తనలో ఉన్న కోరిక గొప్పది గనక ఆ వ్యక్తిని ప్రేమించాడు. హల్లెలూయా. ఇది వరకు నేను మీకు చెప్పని సంగతులు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఈరోజు ప్రభు నిన్ను కూడా ప్రేమించాలంటే నువ్వు ఈ స్థితిలో ఉండాలి. నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళే మార్గంలో ఉండాలి. ప్రేమించి, ఇప్పుడు ప్రేమించిన వ్యక్తిని ఏం చేయాలా? ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తిని ఏం చేయాలా? సరి చేయాలా. ఏం చేయాలా? తనకు ఏదైనా కొరతలు ఉంటే, కొదువు ఉంటే, లోపాలు ఏదైనా ఉంటే లోపాలు ఎత్తి చూపించాలా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? చెప్పాలా వద్దా? అందుకనే అతనిలో, నాన్న సూపర్ రా, చిన్నప్పటి నుండే చేస్తానంటున్నావు కదా, అబ్బా సూపర్, బాల్యం నుండి చేస్తున్నావంటే ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నావు. రెండవది పరలోక రాజ్యం వేరే వెళ్ళాలన్న ఆసక్తితో వచ్చి నన్ను అడిగావు, సూపర్. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్కటి కొద్దు ఉందిరా, 99% ఓకే, 99% నువ్వు ఓకేరా. ఒక్కటి కొదువుకుంది. ఏమంట? నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏముంది? ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా కొరత, లోపాలు ఉంటే లోపాలు ఎత్తి చెప్తాను సేవకుడు. మీకు తెలుసు కదా, నేను ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చదవండి. తండ్రి ఎవరిని ఎక్కువగా గద్దిస్తాడంటే, తండ్రి చదవండి నాయనా త్వరగా. పన్నెండవ అధ్యాయము 5-6 వాక్యాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్యాలు. నా కుమారుడా, ప్రభు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఎప్పుడు విసుక్కోవద్దు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. వాడు ఏం చేశాడో మీకు చూపిస్తాను. విసుక్కకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని
కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు, ఆయన హెచ్చరికను మరచిరి అని బాధపడ్డాడు. అంటే ప్రేమించే వాళ్ళని ఏం చేస్తానన్నా గద్దిస్తాం, లేకపోతే సరి చేస్తాయాలని సరి చేస్తాం. బాగా గమనించండి. ఏదైనా లోపాలు ఉంటే ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే పరలోకం ఏం చేస్తావు, చేరతావు. ఎవరు చెప్పాలి ఇది? చెప్పండి త్వరగా. ఇప్పుడు లోపం ఎత్తి చెప్పినప్పుడు వెంటనే విశ్వాసులమైన మీరు మిమ్మల్ని ప్రేమించి చెప్పేటప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలన్నా లోబడాలా. వెంటనే లోబడి ఏం చేయాలా? సరి చేసుకోవాలా. అది ఏదైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఏది చెప్పినా దానిని మీరు ఏం చేసుకోకూడదు, తప్ప పట్టకూడదు, వెనకాల ఏం చేయకూడదు, మాట్లాడుకోకూడదు, దీన్ని మన పెద్దది చేసి రాధాంతరం చేయకూడదు. ప్రతి సంఘాల్లో ఇదే జరుగుతూ ఉంది. నువ్వు హ్యాపీ అవ్వాలి. మా తండ్రి ఈరోజు నాలో ఇది సరి చేసుకోమన్నాడు, ఇది నాకు చెప్పాడు కాబట్టి నేను సరి చేసుకుంటానని. ఎందుకు సరి చేసుకోవు? పెద్దోళ్ళందరూ సరి చేసుకుంటారు. చిన్న పిల్లలు, యవ్వన పిల్లలు కనీసం సరి చేసుకోమంటే సరి చేసుకోరు. ఏనన్నా ఇది? ఎక్కడ మారాలో అక్కడ మారాలా. ఏ విషయంలో మార్పు చెందాలో అది మార్పు చెందాలా. కాబట్టి అతనిని ప్రేమించాడు యేసు ప్రభు. ఏం చేశాడంట? ప్రేమించి అతనితో ఒక మాట అంటున్నాడు. ఏంటి? నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవయ్యో అమ్మి ఏమి నీకు కలిగిందని ఏం చేసే ఇచ్చేసాయి. ఇది చేస్తాడమ్మవాడు. చూడండి, పరలోకమందు ఏం కలుగుతుందంట? పరలోకమందు నీకు ధనం కలుగుతుంది చెప్పేశాడు. అంటే నీకేదైతే ఇప్పుడు వాడికి ఆస్తిపాస్తులు ఉండేది, నాకు ఇస్తుంది, అంత ఉంది, ఇంత ఉంది అని ఏమైనా చెప్పాడా? ఎట్ట తెలుసు యేసు ప్రభుకి? నేను ఆహా ఓహో ఏహో అన్నాడా? నేను ఏ టు జడ్ని అన్నాడా? ఏం చెప్పలా. నీకొక్కటి కొదువుగా ఉంది. నా ప్రభు ప్రవక్త. మనలో ఉన్న లోపాలు, కొదువలు, కొరతలు ఆయనకు తెలుసు. ఆయన సేవకుడు ద్వారా ఆ కొదువలను, కొరతలను నీకు ఎత్తి చూపించేటప్పుడు సరిదిద్దుకో. హల్లెలూయా. సరి చేసుకో. చూడు, వానికి చెప్తున్నాడు, నువ్వు మార్చుకోనన్నా ఇది. నువ్వేం చేయంటే అంటే నీకు ఒకటి ఇంకా కొదువుగా ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళు నా దగ్గర నుంచి. నీకు కలిగి ఉన్నవన్నీ ఏం చేయి? అమ్మి బీదలకు ఇచ్చేసాయి. నువ్వు అలా ఇచ్చేదాని వలన నీకేం కలుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకమందు నీకు ధనమే కావాలి కదా, నువ్వు ధనవంతుడుగానే ఉంటావు. అక్కడ కూడా నీదేం తగ్గిపోదు. దీన్ని బీదలకు ఇచ్చేదాని వలన నీకేం కొదువు కాదు, తక్కువ కాదు, నీకు పరలోకంలో ధనం ఎక్కువ అవుతుంది అని చెప్పి యేసు ప్రభు చెప్తే, చదవండి. నీవు వచ్చి అటు తర్వాత నన్ను వెంబడించు. కొరతలు పెట్టుకొని, కొదువు పెట్టుకొని నన్ను వెంబడించలేవు నాన్న. నా మార్గంలో నడవాలంటే కొదువులు ఉండకూడదు, కొరత ఉండకూడదు, పరిపూర్ణ అవ్వాలా, సంపూర్ణ అవ్వాలా, పరిపూర్ణత సంపూర్ణలోకి రావాలా. కనుకనే అప్పుడే నువ్వు నడవగలుగుతావు. ఇది పెట్టుకొని నువ్వు ఏం చేయవు, నా వెంబడి నడవలేవు. ఎందుకంటే నా మార్గము పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటిది. ఎందుకంటే నా దగ్గర కూడా ఏమీ లేదు. నేను ఎలా వచ్చాను అంటే తన్ను తాను రిక్తుకునిగా చేసుకొని వచ్చాడు. ఎట్టొచ్చాడు? తనను తానే రిక్తుకునిగా చేసుకొని వచ్చేసాడు ప్రభు. తగ్గించుకొని వచ్చాడు. అందాక ఏమి లేని వాడుగా, దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ధనవంతుడే. తన ధనము, తన ఆస్తి పాస్తులను ఎక్కడుంది? హల్లెలూయా. ఇక్కడ కనీసం చుట్టి పెట్టడానికి పొత్తి గుడ్డ కూడా లేదు. ఒకడొచ్చి పరిగెత్తుకొని వచ్చి, సార్ వేర్ ఈజ్ యువర్ అడ్రస్ అని అడిగాడు. మీ అడ్రస్ ఏంటి? ఎక్కడుంటావు? డోర్ నెంబర్ చెప్పు. ఎక్కడుంటావో? నిన్నొచ్చి కలవాలంటే ఎక్కడొచ్చి కలిసేది అని యేసు ప్రభుని అడిగాడు. ఒరే బాబు, నక్కలకైనా బొరియలు ఉంది,
ఆకాశ పక్షులకైనా గూళ్ళు ఉన్నాయిరా. మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి కూడా నాకిక్కడ, ఇప్పుడు నాకెక్కడ చోటు ఉండదు అంటున్నాడు. అట్టయితే ఈరోజు మనము చూడండి, అందుకని చెప్పాడు ఆయనకి ఏమీ లేదు. ఈరోజు మనం ఎప్పుడు కృంగిపోవద్దు. నాకు ఇది లేదే, అది లేదే, ఏమీ లేదే అని బాధపడద్దు. ధనం లేదే, ఆస్తి లేదే, ఐశ్వర్యం లేదే, ఒక ఇల్లు లేదే, పొలం లేదే, అసలు ఏమీ లేదే, ఏ రోజు నువ్వు బాధపడద్దు. ప్రభువును వెంబడించే వాళ్ళ బిడ్డలు రిక్తుకులుగా, తనను తాను రిక్తుకుడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ధనము పరలోకానికి చేర్చదు. నువ్వు అమ్మేసి బీదలకు ఇచ్చేరా అన్నాడు. ఏం చేయి? బీదలకు ఇచ్చేసాయి. నువ్వు నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అని చెప్పినప్పుడు అతడు, ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, ఎవరైనా అదే మీకు చెప్పింది. మత్తయి సువార్తలో యవనస్తుడని, లూకా సువార్తలో అధికారి అని, మార్కు సువార్తలో మిగులు ఆస్తి గలవాడు. గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? బాగా గమనించండి. మీరు అనుకుంటున్నారు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయినాడే. పరలోకాన్ని వద్దనుకొని కాదనుకొని వెళ్ళిపోయాడమ్మా. సబ్జెక్ట్ వచ్చింది దేనికి? వాడు ఏం కావాలని వచ్చాడు? మీరందరూ ఎందుకు వచ్చారు దేవుని దగ్గరికి? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చెప్పండి. నిజమా? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు బిగినింగ్లో ఎట్టొచ్చారు నేను అడుగుతుండేది? స్వస్థతల కోసం వచ్చిన కర్మే మన కర్మ అంతా. తలనొప్పని, కాలు నొప్పని, బేదులని, వాంతులని, బిడ్డలు లేదని, లేకపోతే కిడ్నీలని, ఇడ్లీలని, ఏదేదో మొత్తం అంతా వచ్చిందంతా దీనికోసమే మనం వచ్చాం. అనగా కేవలం శరీర స్వస్థతల కోసమే దేవుని దగ్గరికి వచ్చాం. ఎవరైనా దేశప్రభు దగ్గరకు నేను పరలోకం వెళ్ళాలని వచ్చుండానని ఎవరైనా వచ్చారా? ఏ సంఘస్థులైనా చూడండి నాన్న, ఎవరినైనా అడగండి. దయచేసి మీ మైండ్ సెటప్ మార్చుకోండి. ఇప్పుడు బెరాకాకు వచ్చే వాళ్ళందరూ స్వస్థతల కోసం రాబాకండి. ఆటోమేటిక్గా స్వస్థతలు జరిగిపోతుంది. వాక్యం చెప్తుంటే దేవుడి కార్యాలు నిలబడుకొని సింపుల్గా ప్రార్థన చేస్తూ అక్కడికక్కడ హీల్ అయిపోతున్నారమ్మా. సత్యవాళ్ళు బ్రతికిలేసి పరిగెడుతున్నారు యేసునామములో. ఏమిలే, నేను దాని మీద మనసు పెట్టలేదు. వద్దు, వాక్యమే. ఈరోజు ఆ బిడ్డ నాన్న సావు బతుకుల్లో ఉన్నది నాన్న. ఆ బిడ్డ సుధాని అడుగు. హాస్పిటల్లో తను సూసైడ్ అటెంప్ట్ చేసి బాగా గొంతంతా నలిగిపోయి ఏమి కూడా లోపలికి పోలేక ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో ఆడుతుంది. అబ్రామయ్య మనకు తెలుసు కదా, అబ్రామయ్యకి ఆ బిడ్డ కోడలు, అబ్రామయ్య చిన్న కుమారుడు సుధా అబ్బాయి. వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు, డాక్టర్లు అందరూ ప్రయత్నం. చివరికి శారమ్మకి మంచి విశ్వాసం. ఆ శారమ్మ గారు ఒక మాట చెప్పి, మన అయ్యగారు వచ్చారంటే నా బిడ్డ బతుకుతుంది ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టింది. నాకు ఫోన్ చేశారు, నేరుగా వెళ్ళాను. ఐసీలో సెలైన్లన్నీ ఎక్కుతుంది, ఏమీ లేదు. బిడ్డ చిన్న బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డ అయితే పాలు తాగే బిడ్డ. ఎన్నో నెలల బిడ్డనైనా 16 అప్పుడు 8 months ఆ బిడ్డకి. బిడ్డ ఏడుస్తుంది, అన్కాన్షియస్లో ఉంది, ఏం చేతులు కాళ్ళు నిలబడ్డం లేదు. ఆ పరిస్థితిలో ఉంది. వెళ్ళాం. ఎట్టో దేవుని కృపను బట్టి అక్కడే కూర్చొని ఆ బిడ్డ చెయ్యి, నన్ను ఎవరో తెలియదు, ఆమెకు గుర్తుపట్టలేదు, ఆయన చెయ్యి పట్టుకునేది చాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసాం. అభిషేకం నా నుండి వెళ్ళాలా ప్రార్థన. ఎందుకంటే ఒకరుండే అందరూ బయట పంపించేశారు. నేనుంటా చూసుకుంటానని నేనే దాదాపు అరగంట సేపు అక్కడే కూర్చోన్నా ప్రార్థన చేసి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా స్వస్థత ఈరోజు సాక్షిగా వచ్చింది. ఇట్లా ఎన్ని చెప్పగలుగుతామంటే అన్ని చెప్పగలుగుతాం. కూర్చోనైనా. థ్యాంక్ యూ అమ్మా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, ఎన్నంటే అన్ని చెప్పగలుగుతాను అమ్మా. అయితే దాని మీద కాదు, మనం ముఖ్యంగా మనము దేవుని దగ్గరికి రావాల్సింది, దేవుని దగ్గరకు వచ్చే ప్రతి బిడ్డ మనసు ఉంచాల్సింది దేని మీద అంటే, ఇప్పుడు ఆ పరలోకం వెళ్ళాలంటే నిన్ను తీసుకెళ్ళేటువంటి ప్రమోషన్ చేసేటువంటి స్థలమే ఏదంటే
దేవుని యొక్క మందిరం, సంఘం. ఇప్పుడు ఈ సంఘానికి చర్చికి రావాలంటే ఫోన్లు చేయాలా, మెసేజ్లు పెట్టాలా, దండాలు పెట్టాలా, పక్క పక్కన మీకు ఏడవాల ఒక్కొక్క పక్క ఏడ్చి పెట్టాలా. రేపు ప్రార్థన ఉందని, రేపు ఆరాధన ఉందని, ఉపవాస కూడిక ఉందని, అది ఉందని చెప్పి మీకు వాల్ పోస్టులు పెట్టాలా, పెట్టి పిలవాలా. చూసారమ్మా, ఏమి మీ అంతటా మీకే పరలోకం వెళ్ళాలా అన్నటువంటి తాపత్రయం కలిగిన వాళ్ళు పరుగున వస్తారు. హల్లెలూయా. అది ఆశమా, అది తాపత్రయం. ఈ లోకం కొరకై, లోక పనుల కోసం, లోక కార్యాల కోసం పరుగులు ఎత్తున్నావా లేదా చెప్పు. అది నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? ఏం సంపాదించాలని, ఆ ధనం సంపాదించాలనే కదా పరిగెడుతున్నావు. ఓకే, నేను చెప్తున్నది మీకు అర్థం కాక, ధనం లేకుండా ఎట్టయ్యా బతికేది, ఎట్ట తినేది, ఎట్ట ఉండేది ఈ లోకంలో. ధనం కావాలా, అవసరతకు కావాలా. నా మాట బాగా గుర్తుపెట్టుకోండి, అవసరాలకే కావాలా. ధనం నిన్ను పరిపాలించకూడదు, ధనం నీకు బాస్ అవ్వకూడదు, ధనం నిన్ను మేపకూడదు. ధనాన్ని నువ్వు మేపాలా, ధనాన్ని నువ్వు హ్యాండిల్ చేయాలా, ధనం నీ కాళ్ళ కిందే ఉండాలా, ధనం నీకు పని చేసే ఒక పని వాడు. నీకు పని చేసి పెట్టాలా, అంతే. కానీ దాని మీదనే దేనికి ప్రయారిటీ ఇచ్చాడు? ఆస్తికి. అయ్యో ఈ ఆస్తి అన్ని పోతే అప్పుడు నేను బిచ్చాపకరి అయిపోవాలా, నా హోదా ఏమయ్యేది, నా క్యాడర్ ఏమయ్యేది, ఇంతకాలం నేను ఎంత ఆస్తిపరుడుగా బతికాను, ఒక యవనస్తుడిగా ఉన్నాను, ఆఫీసర్గా ఉన్నాను, ఇప్పుడు అన్ని బీదలకు ఇచ్చేస్తే ఇప్పుడు నేను ఏమైపోయేది అని అనుకుంటున్నాడు. అసలు ఈ దేవుడు చెప్పిన సంగతి వాడు మర్చిపోయాడు. ఏమి, నీకు పరలోకంలో చేస్తుందిరా ధనం, అప్పుడు నాకు పరలోకంలో ధనము వద్దు, ఆ పరలోకమే నాకు వద్దురా స్వామి అన్నట్టుగా మొఖాన్ని వేర చిన్నబుచ్చుకొని, అడిగితే కొదువుని చెప్తే, కొరత చెప్తే మొఖాన్ని చిన్నబుచ్చుకుంటారా? ఇది లోకంలో ఉండే పనులు. చూసారమ్మా, ఇది తప్ప చెప్తే సరిదిద్దుకోకుండా మొఖాన్ని చిన్నబుచ్చుకోదేంటి. వాడు కూడా ఏం చేశాడంట, దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట. చాలా మంది అడిగితే చాలు ముఖం చిన్నబుచ్చుకుంటారు, దుఃఖంతో వెళ్ళిపోతారు. ఏనన్నా ఇది తెలీదానన్న మీకు? చూడండి, ఎప్పుడు కూడా సంతోషంగా రిసీవ్ చేసుకో. మా డాడీ, మా నాన్న నన్ను గద్దిస్తున్నాడు అంటే నా మీద అక్కర కలిగి ఉన్నాడు, అంటే నా మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, అంటే నన్ను మంచి దారిలో నడిపించాలనుకుంటున్నాడు. నా మీద ఇంత అక్కర కలిగి నన్ను గద్దించే వాళ్ళు ఎవరు లేదంటే మా డాడీ ఈయన నన్ను సరిచేస్తున్నాడని ఎవరైతే మంచి మనసుతో స్వీకరించుకుంటారో నిత్య జీవానికి నేరుగా వెళ్తారు. వాళ్ళు ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఆగిపోయిన వాళ్ళు, దూరం అయిపోయిన వాళ్ళు. అందుకనే చూడండి, ఎప్పుడు సంఘానికి, సేవకుడికి దగ్గరగా ఉంటే నిన్ను నడిపిస్తాడు. ఇది లేకపోతే వారానికి ఒక్కసారే నువ్వు ఆరాధన కనబడితే నువ్వు ఏడ పరలోకానికి వెళ్ళేది, ఎట్ట పరలోకానికి వెళ్ళేది, ఎట్ట చేరగలుగుతావు చెప్పు. ఈ వారం పోయినామంటే నెక్స్ట్ వారానికి అది కూడా లేటుగా కనపడతావు, వదలగానే వెళ్ళిపోతావు. పరలోకం ఎలా వెళ్తాం? ఒకసారి ఆలోచించుడు. వాడు ఎంతగా ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు ఏం చేశారంట. అప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు సబ్జెక్టుకి రండి. అప్పుడు యేసు, అందరూ చుట్టూ ఉండారు చాలామంది, వీళ్ళందరూ చెప్పారు, వాడు వెళ్ళబకరా కాళ్ళ వెళ్ళమా. దీనికోసమే గొడవలేసి యుద్ధాలు చేసినాడు రా సాతానుగాడు. నువ్వు ఇంత ఈజీగా కాలదనుకొని పరలోకమే వద్దనుకొని వెళ్తున్నాడంటే వాడికి పరలోకం తెలుసనే తెలియదని, అప్పుడు దాని విలువ తెలియలేదు వాడికి. అర్థమవుతుందా? దానికి ఉన్నటువంటి కెపాసిటీ అంటే వాడికి తెలియదా. అందుకని అంత ఈజీగా కాలదనుకొని వెళ్ళిపోయాడు. చూసారా? ఇప్పుడు అప్పుడు వీళ్ళెవరు, మనతో కూడా ఉండే వాళ్ళు ఎవరు, ఇట్లా వెళ్ళిపోయి పరలోకాన్ని పోగొట్టుకోకూడదు, వీళ్ళనైనా మనం సరి చేసుకుందామని ఇమ్మీడియట్గా ప్రభు తన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూశాడు. పోయినోడు పోని, వెళ్ళినోడు వెళ్ళని, పోవద్దు, వీళ్ళైనా బలపడని, వీళ్ళైనా పరలోకం రాజ్యం రాని అని చెప్పి వీళ్ళకి చెప్తున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా, కొట్టు చప్పట్లు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్.
అన్నీ మనం కొనేయచ్చు నాన్న, పరలోకాన్ని కొనలేము. దేంతో? నువ్వు అన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ చేసేది, పరలోకాన్ని నువ్వు కొనలేవు. అందుకని చెప్పినప్పుడు ఆయన మాటలకు శిష్యులు ఇప్పుడు ఎట్టబ్బా ఆశ్చర్యపడిపోయినారు, ఎట్టా అని విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో మళ్ళా ఇట్లా, నేను పిల్లలారా, వా, వెంటనే వాళ్ళని కూడా తన పిల్లలుగా చూడండి, తన పిల్లలుగా చేసుకున్నా. పిల్లలారా, పిల్లలారా, పిల్లలారా అన్న మాట ఇంకొకసారి ఇంకొక చోట అన్నాడు, మీకు గుర్తుందా? యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ పిల్లలే వెనకడుగు వేసేసి మళ్ళా చేపలు పట్టేస్తూ ఉంటే, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడగలా? చూసారా? హల్లెలూయా. అందుకని తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే అంటే సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఇంకా ఆశ్చర్యమైపోతా ఉంది వాళ్ళకి, ఇంకా ఎక్కువగా ఆశ్చర్య. అట్లయితే ప్రభువా ఇట్ట చెప్పేశావు, ఇంకెవరు రక్షించబడతారు ఈ భూమి మీద, ఎవరు పరలోక రాజ్యం వస్తారు అన్నటువంటిది ఆయన క్వశ్చన్. హల్లెలూయా. ఇది చాలా కఠినంగా ఉంది. ఇంకెవరు వస్తారు, ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అంటే, అందుకు యేసు చెప్తున్నాడు, యేసు వారిని చూసి, బా, ఏది మనుషులకు అసాధ్యం, ఇది మనుషులకు అసాధ్యమే. ఏది మా ఒక సంగతి ఉంది అక్కడ, ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ, దాన్ని చెప్పండి నాన్న అంటే. పరలోక ధనాన్ని విడవడం చాలా కష్టం మనుషులకి. ఇది మనుషులకు అన్నీ వదులుకుంటారు, కానీ దేన్ని వదలరు? సెత్తు పుట్ట కూడా அப்படியே పుచ్చేసినారు. అదే அதான் சொல்லுவாங்க இல்லையா பழமொழி, பணம் என்றாலே போனமும் வாயை பொழக்கும், அப்படியே వాయ తరకు. ఇప్పుడు బాగా గమనించండి, మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. వాడు చచ్చిపోతే కూడా వాడు కళ్ళ మీద, నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు? నోటి మీద కూడా. ఎప్పుడైనా ఎవరైనా పోయి అడిగారా ఎందుకు పెట్టినారని? చచ్చిపోయిన వాళ్ళ కళ్ళ మీద. మీరేమో ఒకవేళ కళ్ళు తెరుచుకొని ఉంటారు, మూసుకుంటుందని పెట్టినారనుకున్నారా? లేక ఏమి? నెత్తి మీద ఒకటి, ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఒకవేళ నోట్లో కూడా ఒకటి. అన్నీ వదులుకుంటాడు, కానీ ఏది వదలడు? వాడు చచ్చిపోయేటప్పుడు కూడా అది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఎట్టా ఇది అన్నీ వదిలేసి వెళ్తున్నామని బాధపడు. అందుకని చెప్తున్నాడు నాన్న, ఆస్తి గల వాళ్ళు దేవుని రాజ్యంలో అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షించబడతారు అని అన్నప్పుడు, ఇది మనుషులకు అసాధ్యమే, ఇది మనుషులకు అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము. ఇదేంది? ఇదే ఇప్పుడు చెప్పండి, దేనికి రాశాను ఇది అని? మీకు మీ పనులు, మీ కార్యాలు, స్వస్థతలు జరిగేదానికి మా సమస్తానికి సాధ్యమని మీరు అనుకున్నారు. నిన్ను పరలోకం చేర్చడము దేవునికి మాత్రమే సాధ్యపడుతుంది. హల్లెలూయా. మనుషులకు అసాధ్యం. ఎందుకంటే మనుషులు ఈ లోకము ఆశాపాశాలతో, ఈ బంధాలతో, ఈ దీంతో అన్నిట్లో కట్టబడి ఉన్నాడు, బందీలు అయిపోయి ఉన్నారు. దీని నుండి ఈ పీకులాట నుంచి పీక్కోలేక కష్టపడుతున్నాడు. అందుకనే ఇది మనుషులకు అసాధ్యం అయిపోయింది. అందుకనే అందరూ వచ్చారమ్మా జీవకోణంలో, ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది వచ్చి ఉన్నారు ఏడికి? ఇన్ని సంఘాలు పోయి చూడండి, ఎంతమంది వచ్చి ఉండారాడా చూడండి. మిగిలిన వాళ్ళందరూ ఏడున్నారు? వాళ్ళకి అది అసాధ్యంగా ఉంది. కొంతమందికే అందుకే రక్షించబడేవారు కొందరే. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇరుకు మార్గంలో కొందరే ప్రవేశిస్తారు. అందుకనే దేవునికి మాత్రమే సమస్తము సాధ్యమవుతుంది నేను పరలోకం చేర్చడానికి. అంటే ఇప్పుడు మనము పరలోకం వెళ్ళాలంటే ఏది అడ్డుగా ఉంది చెప్పండి?
మాకేడుందయ్యా ఆస్తి, అంతస్తు, ధనము అని మీరు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. మీకే కాకుండా బయట వాళ్ళకి, ఎవరికి, అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము, మీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశిస్తున్నాను. మనము ఎక్కువగా ఏం చేస్తున్నామంటే, డబ్బు లేదనే బాధపడుతున్నాం, ధనం లేదనే బాధపడుతుంటాం. అయ్యా, అది లేకుండా నీకు అవసరతల కోసమే అడుగు ప్రభు దగ్గర. ప్రభువా, నేను ధనవంతుడు అవ్వాలి, ఐశ్వర్యంతుడు అయిపోవాలా అని ఎప్పుడు కోరుకోకండి. బైబిల్ గ్రంథంలో 2-3 వాక్యాలు మీకు చూపిస్తాను. దయచేసి సామెతల గ్రంథములో 23వ అధ్యాయములో 4-5 2 వాక్యాలు చదవండి. నేను సామెతల గ్రంథం 23లో 4-5 ఏమంటమా? ఐశ్వర్యము పొందాలని ప్రయాసపడకము అంటున్నాడు. ఎవరు ఈ మాటను రాస్తున్నది అంటే, ఒక బీదవాడు, ఒక బిచ్చగాడు, ఒక దరిద్రుడు కాదు ఈ మాట చెప్తా ఉండేది. అమ్మా, ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ ఉన్నారే ఐశ్వర్యవంతులు, వాళ్ళెవరు కూడా వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోరు. సొలొమోను అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. దీన్ని ఇచ్చింది ఎవరంటే అతనికి దేవుడే. ఎవరు ఇచ్చింది? జ్ఞానం అని అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును కూడా ఇచ్చేశాడు. సకలమును దేవుడే ఇచ్చేశాడు. ఇంత ఐశ్వర్యవంతుడు ఆయన చివరిగా మనకిచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఐశ్వర్యము పొందా. మనం ఏమని ప్రయాసపడుతున్నాము? ధనవంతుడైపోవాలా, ఐశ్వర్యవంతుడైపోవాలా. మన వాళ్ళు ఐశ్వర్యవుడు, వీళ్ళందరూ ఐశ్వర్య రాయులు. ఎవరుమా? అట్ట అయిపోవాలని ఆలోచిస్తున్నారా? నో నో నో, దానికోసం ప్రయాసపడకము. నా మాట బాగా, మీకు డబ్బే అక్కర్లేదని కాదు నేను చెప్తున్నది. సబ్జెక్ట్ కొంచెం బాగా వినండి. ఐశ్వర్యవంతులు అవ్వాలని కాదు. ప్రభువా అన్నాడు కదా నాయన, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, సంతృప్తి కలిగిన జీవితం, అవసరతల కోసం కొంత ధనం. మన అనుదినము అవసరతల కోసం ఏముండాలా? కొంచెం ధనం ఉండాలి. ఇది కావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడమ్మా, ఆయన అన్నీ అనుభవించేశాడు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడయ్యా అనబాకు. ఆయన ఎందుకు చెప్తున్నాడు మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఆయన పోగొట్టుకున్నాడు దాన్ని. యేసుప్రభులు చెప్పినటువంటి మాట ఒకసారి ఆలోచించుట. కనీసం సొలొమోను అలంకరించిన బడిన దానిలో ఒక్కటిదాన్ని మీరు అలంకరించబడి ఉండలేరు. అంత గొప్ప అలంకరణగా ఉన్నవాడు సొలొమోను. ఆయన చెప్తున్నాడు, మీరు ఐశ్వర్యము పొందా ప్రయాసపడద్దండి. ఎందుకు? ఒకవేళ మీకు అట్టి అభిప్రాయం కానీ కలిగి ఉన్నిందా, దానిని ఏం చేసే? ఈరోజు విడిచిపెట్టే. ఎందుకంటే టకాని చెప్పరా మీరు? అది పరలోకం నన్ను అది విడవకపోతే అది పొందలేవు. అమ్మా, ఏదైనా ఒకటి పొందుకోవాలంటే ఒకటి విడవాలా. అర్థమవుతుందా? ఏదన్నా நம்ம பெற்றுக்கொள்ளணும்னா ஒன்று விடணும், விட்டு ஆகணும். ஆசீர்வாதம் வரணுன்னாக்கா தூக்கத்தை விடணும். విట్టాదానా విడవాలా. అమ్మా, ఒక అబ్బాయి పాపం ఒక చెరువుగట్టు మీద కూర్చోన్నాడు. చెరువుగట్టు మీద కూర్చోన్నాడు. పాపం చాలా నీరసం, వాడు బక్కగా ఉంటాడు, చాలా బలహీనుడు. కూర్చోన్నాడమ్మా. కూర్చోనేటప్పుడు ఉన్నట్టుండి ఒక గాలి వచ్చింది. గాలి వచ్చేలోపు గాలికి వాడు చాలా అదిరిపోయి ఏమైపోయినాడంటే నీళ్ళలో పడిపూసినాడమ్మా. నీళ్ళలో పడిపోయి నీళ్ళలో లబో దిబో నన్ను కాపాడండి 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 అని అరుస్తున్నాడు. అలా అరుస్తుండేలోపు ఆ దారిలో పోయే వాళ్ళందరూ పాపం ఈయన లేపుదామని దారం ఏం చేశారు? వదిలారు. సరే, ఆ దారం నువ్వు
పట్టుకొని రారా అని చెప్తే రైట్ వాడు పట్టుకున్నాడు. వాడు పట్టుకొనేసి పాపం లాగుతున్నాడు. వాడు లాగుతుంటే వాడు రావటంలా. సరే పక్కన వాళ్ళని సపోర్ట్ అడిగాడు. వాళ్ళు వచ్చారు, 2 3 10 మంది వచ్చి లాగుతున్నాడు కూడా వాడు రాలా. ఏం రా చూస్తే అట్టుండవు, లాగితే కూడా రాలేదు అని చెప్పి రేపు వాడు మునిగిపోకుండా ఉండేటట్టు మీరు అట్టే పట్టుకొని ఉండే, నువ్వు కూడా దారం పట్టుకోరా, మేమైనా కింద దిగి అని నేను లేపుతామని చెప్పి గజ ఈతగాళ్ళు దూకి వాని దగ్గరికి పోయి వాడిని లేపితే అప్పుడు కూడా లేవలే. ఎందుకురా వీళ్ళు లేవలేదని చూస్తే వాడు రాయిని గట్టిగా పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆడప్పావి, ఏమి రా దీన్ని వదిలితేనే కదా నువ్వు పైకి వచ్చేది అంటే, లేదు నేను కూర్చొని ఉండేటప్పుడు దీన్నే పెట్టుకొని కూర్చోన్నా, పడిపోయేటప్పుడు దీంతో కూడా దొలుకుంటూ వచ్చి పడిపోసినా, దీన్ని వదిలేస్తే అట్లా అని చెప్పి పెట్టుకున్నాను అంటున్నా. చూసినావమ్మా, అది వదిలితేనే కదరా నువ్వు పైకి వచ్చేది, సచ్చుంటావు కదా అని చెప్పి 2 ఇచ్చేవి వదలరాదు అని చెప్పి వదిలి ఇప్పుడు లాగండి అంటే ఊరికి ఒకరు లాగితే కూడా పైన వచ్చి పడిపోతున్నాడు చెత్తలాగా. చూసారా? ఇది పరిస్థితి. ఈ లోకములో మనం కూడా విడవాల్సిన దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అందుకని ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అన్నాడు. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం ఉన్న ఎడలా దాన్ని ఇప్పుడే ఏం చేయండి? వాడు రాయిని పెట్టుకున్నట్టుగా మీరు కూడా ఏదేదో పెట్టుకొని ఉండొచ్చు, దాన్ని అన్నీ ఏం చేయండి? విడిచిపెట్టండి. விடணும் நமக்கு என்ன நம்ம என்ன பண்ணுறோன்னா விடாபிடிங்க. நம்ம யார் గట్టిగా పెట్టుకున్నాం. విడ వేండిదల్లా విడు, ఏదేది వదలాలో వదులు, అన్నిటిని విడిచిపెట్టు. అందుకని నీకు అట్టి అభిప్రాయం కలిగి నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే దేని మీద? నేను ధనవంతులైపోవాలా, ఐశ్వర్యవంతులైపోవాలా, అందరికంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలా, గొప్పోళ్ళు అయిపోవాలా అని అనుకున్న తోడనే. ఏమన్నవుతున్నాడు? ఏమరా ఏం చెప్తాండా చెప్పు. అంతే వినరా ఇక్కడ? హల్లెలూయా. కాబట్టి నువ్వు అన్నీ వదలరా, అవన్నీ వదిలి రారా ఇడికే. ఎన్నెన్ని ఉందో అవన్నీ వదలండి రా. మీరు ఏదేది పెట్టుకోండి, అవన్నీ వదలండి. అందుకని చెప్తున్నాడు, నీవు దాని మీద దృష్టి నిలిపావా? నీ కన్ను దృష్టి దేని మీద పోయిందంటే ధనము, డబ్బు 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 డబ్బు. కూర్చున్నా పడుకున్నా డబ్బు. ధనవంతులైపోవాలి, ఐశ్వర్యం పొందాలి. చూడండి, అది లేకపోతుంది. దాని మీద దృష్టి నిలిపావా, అది లేకుండా పొడుస్తుంది. ఏది? ధనమే లేకుండా పొడుస్తుంది. చూసారమ్మా? దేని మీద దృష్టి నిలిపితే వద్దు, అది ఏమాత్రం కూడా దాని మీద మనసు పెట్టుకున్నాం నిశ్చయముగా దానికే ఏమొచ్చేస్తుందంట? రెక్కలు ధరించి ఏం చేస్తుందంట? రెక్కలు ధరించి ఏది ఎగిరిపోతుంది? ధనం ఎగిరిపోతుంది, ఉండదు. ధనం నిలబడదు. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు. పక్షిరాజు ఎవరు? దేన్ని ఉదాహరణ చూపిస్తున్నాడు? పక్షిరాజు ఏది? గ్రద్ద కిందే మన తల మీదే జరుగుతుంది. అసలు అంత పైకి వెళ్ళిపోతుందో, చూస్తూ ఆడాడో చిన్నదిగా కనపడుతూ ఉంటుంది, అట్ట తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూపించడం అంటే నీకు అందనంత ఎత్తులోకి, దూరంలోకి, డబ్బుకి నీకు అంత దూరం అయిపోతుంది. ఎక్కడ డబ్బు యాడ కనపడలేదు, లేదే. పర్సు చూస్తే లేదే. ఏమైంది? డబ్బులు రెక్కలు కట్టుకొని ఏమైపోయింది? ఎలా ఎగిరిపోయింది? పక్షిరాజు వల్ల ఎగిరిపోయింది. ఇప్పుడు మీ డబ్బులు ఇప్పటికే ఎన్నో ఎగిరిపోయిందా? హాస్పిటల్ ఎగిరిపోయిందా? మళ్ళా ఇంకేడాడు ఎగిరిపోయింది? షాపింగ్ మాల్లో ఎగిరిపోయిందా? తర్వాత యాడాడ చూసినా ఎగిరిపోతూనే ఉండదు.
అది ఎగిరిపోవడం, నీ కంటికి కనపడకుండా అది ఎగిరిపోతుంది. అందుకని ఇప్పుడు చెప్పండి నాయనా, దేవుని నమ్ముకొని వచ్చినాము అట్టే ఉండారే. మీరు ఏమనుకుంటున్నారంటే చర్చికి వచ్చేస్తే కోటేశ్వరులు అయిపోతాం మనం అని. లేదు, దేవుడు మనకు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, మనకు డబ్బులు ఇచ్చేస్తాడు, నగలు ఇచ్చేస్తాడు. కాబట్టి ఒక వారానికి, ఈ వారం నేను నక్లీస్ కొన్నాను నీ సాక్ష్యం చెప్పాలి, వచ్చే వారం కమ్మల్ జిమ్కిల్ కొన్నాను అని చెప్పాలి, నెక్స్ట్ వీక్ వడ్డానం కొన్నాను అని చెప్పాలి, నెక్స్ట్ వీక్ వజ్రాలు వైడూర్యాలు కొన్నాను అని సాక్ష్యం చెప్పాలి. ఇదన్నీ వారం మా ప్రభు ఎట్ట దీవిస్తున్నాడని జనాలు పరిగెత్తుకుని రారు. ఇవి కాదు నాయనా, నువ్వు రావాల్సింది దేనికోసం అంటే పరలోక రాజ్యమే. మనకు దేవుని పరలోక రాజ్యంలో పోయి చేరిపోవాలి. నేను దీనికోసమే ఇహలోకం దాని కొరకు ఆశపడి ఇవన్నీ విడిచిపెట్టాలి. ఎంత సంపాదించినా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తులున్నా వాడికి తెలియలేదు దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలరా నేను అన్న సంగతి వాడికి తెలియకుండా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు బీదవాళ్ళుగా ఉన్న మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళే బాగుండారు, దేవుని నమ్ముకొని నేనైతే ఉండాను అని లూకన్న బాధపడినట్టుగా బాధపడి నిలిచిపోసినాడు మా అన్న. పాపం నాకు అర్థమై సావలా, బాగా వచ్చేవాడే, పాటలు గట్టి పాడేవాడే, నా యేసుడే మంచి దేవుడు అని పాడిన ఆయన ఇప్పుడు చెడ్డ దేవుడు అయిపోయిండాడు. ఆయనకి ప్రభువా ఏమి నాయన అని చెప్పి ఇంటికి పోతే, ఎన్నావయ్యా మహిమని అడిగిన, ఎన్నావో ఒన్నుమే సొల్ల మాట్లాడారు అవరు మునుగురారు అంటది మహిమ. నాకేమీ అర్థం కాల. ఇంటికి పోయినా వర్ణయ్యా అంటాడు నిరుత్సాహంగా. సరే ఒకరోజు గట్టి కూర్చు, నిన్న నువ్వు బాధ అయినా సొల్లు అని గట్టిగా కూర్చున్నా. ఎందుకంటే బాగా మంచి దేవుని బిడ్డలు, బాగా కుటుంబంగా వస్తున్న బిడ్డలు, ఒక్క ఆత్మ పోకూడదు అని చెప్పి గట్టిగా కూర్చొని అడిగితే అప్పుడు నా పోయా అన్నాడు. నా పోమాట ఇంకేదారు మా సొల్లు అన్నా. இந்த பாரு அவங்கெல்லாம் ஆண்டவரை நம்பிக்காதவங்கெல்லாம் அப்படியே இருக்காங்க. ఆండవరు నమ్మికని ఆండవరు எனக்கு என்ன செஞ்சாరు, నాకేం చేశాడు, నాకేం చేశాడు, నేను ఇట్టే ఉన్నాను. మాకు నడుము నొప్పి, నాకు నడుము నొప్పి, కాలు నొప్పి, నా బిడ్డ అట్టు ఉంది, ఇదట్టు ఉంది, అక్కడ ఇల్లు ఏమో అమ్ముడు పోలా, ఆ ఇంటి కాడేమో అట్టు ఉంది, ఈ ఇంటి కాడేమో ఇట్టు ఉంది, ఆడపోయినా చుట్టూ నష్టాలే. దేవుని బిడ్డ ఎన్ని నష్టాలున్నా కష్టాలున్నా ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకి, పరలోకంలోకి వెళ్ళేటంత వరకు మనకి ఈ పోరాటాలు తప్పవు. ఇవన్నీ మనం అనుభవించాల్సిందే. అన్నీ అనుభవించి దాటుకొని జనాంచుకొని పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభు ఎంత తేటగా చెప్పాడో ఒక మాట లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో మీకు అర్థమయ్యేదానికి, పరలోకం ఎవరిది అని ఆయనే చెప్పాడో ఒక మాట చదవండి నాయనా. 6వ అధ్యాయంలో 20వ వాక్యం చదువు నాయనా. అంతటా లూకాసు వార్త 6:20, లూకాసు వార్త 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పార చూసి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. కోట చెప్పట్లు. అయ్యో దీనికి మీరు లేచి గంతులేసి దూకి విజులు కొట్టి పల్టీలు కొట్టి ఉర్టీలు కొట్టి ఇప్పుడు చెప్పాలా? మనకి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇప్పుడు రావాలా? హల్లెలూయా. ఎందుకంటే ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈ శుభవార్త ధనవంతుని పడిగిన తమిళ్ కూడా. அப்போது அவர் தம்முடைய சிஷ்யர்களை நோக்கி பார்த்து, தரித்திரராகிய நீங்கள் பாக்கியவான்கள், தேவனி ராஜ்யம் உங்களுடையது. ஹல்லேலூயா. யார்தான் தேவன் ராஜ்யம்? పరలోక రాజ్యం ఎవరిది? హల్లెలూయా. ఎంతమంది మేము బీదలమండి, రొంబ అసలు ఏం చేయాలంటే బీదలైన మీరు ఎట్టుండాలంటే సంతోషంగా ఉండాలి. ఏమి ఎంతకాలం నేను ఇంకా
ఇది అయిపోయింది. ఇప్పుడు ఎంత 60? ఇప్పుడు ఎంత వయసు లూకన్నా? 45, 70 లేకపోతే 80 అంటే ఇప్పుడు 10 అయిపోయి ఇంకా 10 సగంలో ఏం చేసేది? ఈ సగం వరకు ఓర్చుకో. డాడీ నీకోసం ఇల్లు కట్టి పెట్టిండాడు. హల్లెలూయా. ఓర్చుకో, ఇంకో సగం వరకు తట్టుకో. ఈ కష్టాలు అనుభవించు. భూమి మీదకి వచ్చాం కాబట్టి నీవు, నేను, మనమందరము దీన్ని ఓర్చుకోవాలి. ఇంకెంతకాలం? ఇది కొద్ది కాలమే. అందుకే చెప్ప, స్వల్పకాలమే ఈ లోక జీవితం. ఎంతకాలం ఇది? నిత్యం. అప్పుడు ఈ కష్టం, ఈ బీదలు, సాధలు, దరిద్రులు, దీనత్వం, ఈ శ్రమలు, ఇవన్నీ ఎంతకాలం? కొంతకాలమే. సొల్లు ఎప్పమే, కొద్ది రోజులే. ఎవరు ధనవంతులు చూసి చెప్పు, కొద్ది రోజుల్లో నేను ధనవంతుడు అవ్వబోతా అని చెప్పు. వాడికి బిత్రపోవాలా? ఏడొస్తుంది వీడికి, ఏమో వస్తుంది, లాటరీ గిటరీ కొట్టబోతుంది చెప్తానే ఉండు. హల్లెలూయా. கொஞ்ச நாள் பொறு, நான் பெரிய పనకారం పోరా. సొల్లు పనకారణకల్లా సొల్లు. ఎవరెవరు ధనవంతులు ఉన్నాడో చెప్పువాడికి యేసునామములో. నువ్వు ఇక్కడ ధనవంతుడివి, అక్కడ దరిద్రుడివి నువ్వు. నేను కొద్ది రోజుల్లో ధనవంతుడు అవ్వబోతా. ఏమి లే, ఇప్పుడు 45 కదా, ఒక 45 రోజులు, 40 సంవత్సరాలు కళ్ళు మూసుకోనుండు, నేను ధనవంతుడు అయిపోతా. హల్లెలూయా. ஆண்டவர் நமக்கு இன்னும் கொஞ்ச காலம் தான், இன்னும் கொஞ்ச கால வாழ்க்கை தான். இந்த கொஞ்ச కాలమే నీ పొరుமையா இருக்கணும் ఆండవరుడి సముఖத்துல. దీన్ని ఎప్పుడు కూడా ఆలోచించు. అందుకనే సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. డబ్బు లేదు ఏం చెప్పి పాస్టరయ్యా, ఏం వసంతమ్మా అట్టే మయమయమయ ఏంది అట్టే ఉన్న నవ్వుతా ఆనందంగా సంతోషం. రోగాలే రాదు. నువ్వు దీని గురించి బాధపడి ఎక్కువ రోగాలు వచ్చేది. అర్థమైందా? లేదు అమ్మా, నేను ఎట్టున్నానమ్మా, చూడమ్మా జేబులు ₹1 అంటే రూపాయి లేదు. ఎట్టుండాను వెళ్ళని చొల్లేమా. దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు అట్టే కొలాయి తిప్పితే కారినట్టుగా కారుతా ఉంది. ఈరోజు ఎట్ట నిలబడుకోండా. దేవుని బిడ్డలారా ఆలోచించు. నాకు వచ్చే కర్మ అది ఒకటేమా, అది ఎప్పుడు పోయి తెలియదు. అది ఒక్కటే ఏపిస్తుంది చిన్నప్పటి నుంచి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ఆలోచించు. నీ జీవితంలో ఇంకో కొద్ది రోజులే. బీదలైన మీరు ధన్యులమా, ధన్యులేమా. ఇప్పుడు ధనవంతుని గురించి తెలుసు, బీదవాడైన లాజరు గురించి ఇద్దరు మనకు ముందు ఉన్నారు. ఎవరు అబ్రాహ్మణంలో పోయి అనుకునింది? లాజరు. ధనవంతుడు పోయాడా? పరలోక రాజ్యం పోలేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళములో వెళ్ళి పడిపోయాడు. చూసారా? కాబట్టి నీ ధనము నిన్ను పరలోకం చేర్చదు సుమీ. నీ ధనము. హల్లెలూయా. ఇంకొక వాక్యం కూడా చదువుతారా నాన్న త్వరగా? లూకా సువార్త. సరే, టైం అయిపోయింది, ముగిస్తాను. సాయంకాలం చూసుకుందా. హల్లెలూయా. సరే, లూకా సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 21 వరకు ఒక అద్భుతమైన సంగతి ఉంది. చాలా అద్భుతమైన సంఘటన ఉంది అక్కడ. లూకా సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 21 వరకు మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. నేను అట్టే చెప్తాను. ఒకడికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ యొక్క పితరులకు ఆస్తి పంచకుండా వాడే పెట్టుకొనేసి ఉన్నాడు. ఎవరు? వాళ్ళ సహోదరుడు. తమ్ముడు అన్నో తెల్ల మొత్తం మీద సహోదరుడని మాత్రం ఉంది అక్కడ. ఇంకా సహోదరుడు అంటే అన్నో తమ్ముడు మనకు తెల్ల మొత్తం మీద. ఆ జనసమూహములలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములలో నాకు పాలి పెంచు పెట్టవలనని నా సహోదరుడితో చెప్పమని ఆయనను అడిగాను. వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి కేసులు చూడు ఎట్టుంది ఒక్కొక్కటి. ఏం పంచిపెట్టమంటున్నాడంటే ఆస్తి పంచిపెట్టాలంట యేసుప్రభు. ఎట్టని చూడమ్మా, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి. అది ఆ ఆస్తిని మా సహోదరుడు ఒక్కడే ఏం చేస్తున్నాడు? మొత్తం వాడుకుంటున్నాడు. నాకేమి ఇవ్వటంలా, నాకేం పంచిపెట్టమలా, నాకేం న్యాయం చేయటంలా. వీళ్ళకి చెప్పి చూసినా ఎవరు ఏమి నాకు హెల్ప్ చేయటంలా. ఇప్పుడు నువ్వన్నా వచ్చి ఏం చేయాలంటే వాడికి చెప్పు. ఎవరికి? నా సహోదరుడు కూడా పుట్టినోడేమా.
నా సహోదరుడికి వచ్చి చెప్పు అంటే ప్రభువుకు వచ్చింది చూడు కోపం. ఓయ్ చదవండి. అంటే పోయి కిందకు పో ఎట్టా ఏ ఓయి నిద్రపోతా అని లేపాడు కదా. ఎవరిని ఓయి నిద్రపోతా అని లేపింది? యోనా. గుర్తుపెట్టుకోండి, లేపినట్టుగా ఇప్పుడు విని ప్రభు కోపం. ఆ మాట మామూలు మాట కాదు. తమిళ్ విన్నారు కదా, మనిషినేనారు కదా, ఈయన పిశాసామా ఏసప్ప అని అవున మనిషినే అన్నారు. నా ఆయన పిశాసే అన్నారు. అందుకని ఇప్పుడు తెలుగు ఓయి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఓయి లేదా? ఇలా ఓ మ్యాన్ అని ఉందా? పడిగా కొంచెం చూద్దాం అక్కడ త్వరగా. మ్యాన్, ఓ మ్యాన్ లేదు, ఓన్లీ మ్యాన్, ఓన్లీ వన్ మ్యాన్. రైట్. అసలు తెలుగులో మాత్రం సూపర్గా ఉంది. ఏమని అంటే ఓయ్ ఏమనుకుంటున్నావు అని అర్థం. నన్ను ఏమనుకుంటున్నావు, అసలు నేను ఎందుకు వచ్చాను ఏంటి అన్న సంగతి మీకు తెలియదు. అసలు మీకు ఆస్తిపాస్తులు పంచిపెట్టేదానికి నన్ను ఎవర్రా నియమించింది మీకు పెద్దగా అన్నాడు మా యేసు ప్రభు. అదో మాట చూడండి. ఓయి మీ మీద తీర్పరిగానైనను అనగా నన్ను జడ్జిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. నేను దీనికోసం మరో వచ్చింది, ఆస్తులు పాస్తులు పంచిపెట్టేదానికి, పంచాయతీలు తీర్చుకునేదానికి నేను వచ్చింది. నేనెందుకు వచ్చానో నీకు అర్థం కాకుండా నా దగ్గరికి ఈ సమస్యను తీసుకొచ్చావు. చూడండి, ఒకడేమో రావాల్సిందే అడగాల్సిందేమో అడిగాడు కానీ పొందుకోకుండా వెళ్ళిపోయాడు. వీడు ఈ కేసు ఎట్లాంటి కేసు? యేసుప్రభు దగ్గరకు వచ్చే కేసులు చూడు ఎట్టుందో. రైట్. అంటే నేనెందుకు వచ్చానో నీకు అర్థం కాలే. నిన్ను దీన్ని పంచిపెట్టేదానికి, నీ మీద అధికారం చూపించేదానికో, పెత్తనం చెలాయించేదానికో, లేకపోతే ఎలక్షన్లో నిలబడి నేను ఎమ్మెల్యేను ఎంపీని అవ్వడానికో, నేను కింగ్ని అవ్వడానికో కాదు నేను వచ్చింది. నీకు అర్థం కాలా, నేను నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళాలా, మార్గం చూపించడానికి వచ్చినానన్న సంగతి నీకు ఇంకా తెల్లే. కనుకనే నన్ను పంచిపెట్టేదానికి పిలుస్తున్నావు. అది కాదు నాయన. మరియు ఆయన వారితో మీరు వదిలేసావు, ఆడికి పోయినప్పటి నుంచి కొన్ని వదిలేస్తా ఉండవు నువ్వు. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక, అండర్లైన్, కలిమి అనగా తన ఆస్తి ధనము విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఏం చెప్పాను నాయన? నీ ధనము నీ పరలోకమునకు చేర్చదు అనగా, ఒక్కనికి మనం అనుకుంటున్నాం వాడికి రోజు రోజుకి వాడికి డబ్బులు ఎక్కువైపోతూ ఉంది అని. వాడి జీవానికి మూలం కాదు అది. ఈ లోకంలో బతకడానికి వాడికి అన్నీ ఉండొచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ అది జీవానికి మూలం కాదు. ఏది? ఆ ధనము, ఆస్తి, ధనం. అది గుర్తుపెట్టుకోండి నాన్న. ఇది ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. నువ్వు పరలోకం వెళ్ళడానికి మిమ్మల్ని అందరినీ అర్హులుగా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంగతి. మీరు బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తున్న సంగతులు ఇవి. ఏమి లేదని, డబ్బు లేదు లేకుండా ఉండేదే మంచిది. ఉంటే నువ్వు ఏడికి పోవా? అసలు ఉంటే ఏడందుకుంటావు నువ్వు? అది చెప్పు. అది ఉంటే నువ్వెందుకు వచ్చి ఏడు కూర్చుంటావు కుదురుగా? అదసలు పనం పత్తం செய்யுமா ஒன்றும் ఎన్ని పనం பாதாளம் వరకేం பாயமா பார்த்தீங்களா? కాబట్టి డబ్బు ఉంటే 10 ఆటలు ఆడేస్తావు. అందుకనే నువ్వు ఆ ఆటలన్నీ ఏ ఆటలు ఆడకూడదని నిన్ను కట్టి నువ్వు తోక కత్తిరించి తీసుకొచ్చి కూర్చోబెట్టింది నిన్ను. వద్దు, ఇవన్నీ నీకొద్దు, నువ్వు పరలోక రాజ్యం పోవాలి, అవన్నీ వద్దు, నీకు నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి. అందుకని ఒక్కనికి కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానం మనందరికీ తెలుసు. ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే
పంటలు బాగా పండేసింది, అంతా కట్టుకునేశాడు. మూట్ల గేట్లు అంతా, కోట్ల గేట్లు అంతా కట్టి పెట్టేసి, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటా ఉంటే, అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. ఇప్పుడు అలా చెప్పినప్పుడు నీవు సిద్ధపరచుకున్నది, సంపాదించింది ఎవరవుతుంది ఈ రాత్రి చచ్చిపోతే? అందుకని చెప్తున్నాడు, దేవుని ఎడల, అండర్లైన్ చేసుకోండి, అట్టే రౌండప్ చేసుకున్నానా, ఎవరి ఎడల? ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. తమిళ్ ఎన్నారు కదా, అది వరకు పడిలా 21ஆம் வசனம். அப்போ பூமியில நம்ம ஐஸ்வர்யனா இருக்க கூடாது. யாரிடத்துல நம்ம ஐஸ்வர்யமானா இருக்கணும்? தேவனிடத்துல ஐஸ்வர்யமானா இருக்கணும். பா ஹல்லேலூயா. இப்போ நீங்கெல்லாம் யார்? இப்போ சொல்லுங்களேன் எனக்கு. మనమందరం ఎవరు నాన్న? ఇప్పుడు మనము ఐశ్వర్యవంతులు అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఐశ్వర్యవంతులు ఎప్పుడు சொல்றாமா? சும்மா కాళ్ళు ఎగరేసి చెప్తాడు. చొల్లు మా ఆమె చొమ్మ ఇంక నశించిపోయేదానికి వాడు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాడంటే, నువ్వు ఈ దగ్గర నుండి తీసివేయబడి నువ్వు ఇంకంత ఎగరేయాలి నువ్వు. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాను? నేను ఐశ్వర్యవంతుని అని చెప్పండి. ఎప్పుడు? అందుకని దేవుని ఎడల ధనవంతుడు ఎవరు? మనము ఈ లోకానికి దరిద్రం, దేవునిలో ధనవంతులం, ఐశ్వర్యవంతులం. అది నాన్న. కాబట్టి నా ఆత్మీయ ఐశ్వర్యుడా ఉందా నాన్న? త్వరగా ఇవ్వండి ఆ పాట. హల్లెలూయా. మనకు ఒక ఆత్మీయ ఐశ్వర్యం ఉంది, వాళ్ళకి లేదు, లోకస్తులకు లేదు, దేవుడు మనకిచ్చాడు ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎడల మనం ఎట్టుందో అన్న. ఆమేన్. ఈ లోకంలో మనకి బీదలైన మీరు దేవుని రాజ్యం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి నాయన, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏముండకూడదు నాయన? చెప్పండి. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు దీన్ని గమనించి పాటించవలసినది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. లేచి నిలబడి